ప్రభుత్వ జూనియర్ కళాశాల 48వ వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ ప్రిన్సిపాల్ గారు వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, అదే ఈ కార్యక్రమానికి వచ్చిన మరో అతిథి ఒంగోలు పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు గురుపాటి రామయ్య చౌదరి గారికి, సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి, సర్పంచ్ సుశీలమ్మ గారికి, అలాగే ఈ గ్రామంలో ఉండి మీ ప్రిన్సిపల్ గారి కూతురుగా హాసిని గారు గ్రూప్ 1 ఆఫీసర్ గారికి, అలాగే మన ఎంఆర్ఓ గారికి, కృష్ణారెడ్డి గారికి, రమేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కళాశాల యాజమాన్యానికి, విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మోస్ట్ మెమరబుల్ అండ్ లైఫ్ లాంగ్ గుర్తు ఉండేది మన విద్యార్థి దశ. ఈ దశలో, ఈ ఏజ్లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే చెప్పలేనిదంత. ఇది మిస్ అయిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. కాలేజీలో చదువుకోవటం, ఫ్రెండ్సు, అలాగే ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షను, ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ కళాశాల పెట్టి 48 సంవత్సరాలు అయిందంటే చాలా గట్టి ఫౌండేషన్ వేయబట్టి ఈరోజు గవర్నమెంట్ కళాశాల ఇంత మంచి పేరు తీసుకొని వస్తూ ఉంది. పోయిన సంవత్సరం 208 మందికి 206 మంది పాస్ అవుట్ అవటం, అలాగే మంచి పేరు కూడా తీసుకొని వస్తున్నందుకు ప్రిన్సిపాల్ గారికి, అలాగే మీకు చదువు చెప్తున్న ఉపాధ్యాయ సిబ్బందికి, అలాగే ఈరోజు మీరందరూ ఎవరు అసలు స్పీచ్ అనే మూడ్లో లేరు, అందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ మూడ్లోనే ఉన్నారు. అవునా? మేము ఎక్కువసేపు టైం తీసుకోవాలి, 2 నిమిషాలు నేను మినిస్టర్ గారు మాట్లాడేసి వెళ్ళిపోదాం. దాని తర్వాత మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేసుకోండి. నేను అప్పటికి చెప్పా ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ యాన్యువల్ డే అంటే వాళ్ళు ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సింది పోయి మీరు మమ్మల్ని పిలిచి ఉపన్యాసాలు వేయడం కూడా కరెక్ట్ కాదండి అని చెప్పాను. ఏదేమైనా రాబోయే ఎగ్జామ్స్కి మీరందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మీ కెరియర్ అనేది మీ చేతిలో ఉంటుంది. అలాగే ఇందాక మన హాసిని గారు చెప్పినట్టు మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండటం కూడా ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే మనం ఏదైనా సాధించాలంటే నాలెడ్జ్ అనేది మాత్రం అది మీ సొత్తు. మీరు ఎంత నేర్చుకొని ఎంత విశ్లేషణ చేసుకుంటారో మీరు అంత పైకి వస్తారు. కాబట్టి లైఫ్లో హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఈజీగా రాదు. ఈరోజు ఈ వేదిక మీద మేము అందరం ఉన్నామంటే కష్టపడబట్టే. మంత్రి గారు 3 సార్లు గెలిచారంటే ఇక్కడ ఆయన ఎంతో మంచి పనులు చేయటం, ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈ పొజిషన్కి వచ్చారు. లైఫ్ అనేది ఏది ఈజీగా ఉండదు. అలాగే ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆయన కష్టపడి చదవబట్టి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా ఎంఆర్ఓ గారు వచ్చారు. అలాగే మన అమ్మాయి హాసిని కూడా ఈరోజు కష్టపడి ఈ ఊర్లో ఉండి కష్టపడి చదువుకొని గ్రూప్ 1 ఆఫీసర్గా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రేపు జరగబోయే ఎగ్జామ్స్ కానీ మీ ఫ్యూచర్కి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.